ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అనేది చెప్తా. అందరైతే ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారని అనుకుంటా ఉన్నా. నేను కూడా మంచిగానే ఉన్నా. ఇంకా కొన్ని రోజులు అయితే అంటే ఉగాది వస్తూ ఉన్నది కదా, ఉగాదికి ముందే ఏమో మా ఆయన అయితే అంజన్న మాలలు ధరిస్తారు. ఇంకా పోయిన సంవత్సరం కూడా నేను వీడియో తీసి పెట్టిన కదా, కన్నగాడు చిన్నగా ఉండే చాలా ఇబ్బంది అయింది. మా అమ్మ వాళ్ళకేమో వచ్చే వీలు లేకుండే, అత్తమ్మ వాళ్ళేమో అంటే అత్తమ్మని ఇక్కడికి రమ్మన్న కానీ అత్తమ్మకు కూడా వీలు కాలేదు. ఇక మా మామయ్యని రమ్మంటే మామయ్య కూడా నేను రాను అనేసి అన్నాడు. ఇక నేను ఒక్కదాన్నే మిన్నుని కన్నగాన్ని పట్టుకొని హ్యాండిల్ చేసిన. అంటే ఓన్లీ ఒక ఇంటి పర్పస్గా ఇంటి దగ్గర పనే చేసుకొని నేను టైంకు పూజ చేసుకొని అదంతా చేసుకుంటా. నాకు అది ఇష్టమే, ప్లస్ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దేవునికే మొక్కుతున్నాం కాబట్టి మనం అసలు ఇబ్బంది పడకుండా కూడా దేవుణ్ణి దర్శించుకోవద్దు అనేదే నా అభిప్రాయము. అంటే మనం మంచి మనసుతోని, అంటే ఏమంటారు, పూలు లేని దగ్గర పత్రాకు పెట్టైనా మొక్కాలి అని అంటారు కదా, అట్లా ఎంతో మనకు ఉన్నంత ఉన్నంత పెట్టుకొని అయినా మొక్కచ్చు. తండ్రి నా వల్ల ఇంతే అవుతుంది, ఇంతవరకే నేను మొక్కగలను అని అనుకొని మనసులో అనుకొని మొక్కితే కూడా దేవుడు అనేది మనల్ని మంచిగా చూస్తాడు అని నా అభిప్రాయము. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు నేను వీడియో తీస్తానంటే ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ముందే మా ఆయన అంజన్న మాలలు ధరించుతారు. కన్నగాడు పోయిన సంవత్సరం అంటే కొంచెం 1 year కూడా కాలేదు, అప్పటికి 11 months ఏమో నడుస్తూ ఉండే. అప్పుడే అడుగులేసుడు నడుసుడు, వాడు బర్త్డే కన్నా ముందే నడక నేర్చుకున్నాడు, నడిచిండు కూడా. మస్తు ఇబ్బంది అనిపించింది. అంటే ఇక్కడ నుండి షాప్కి వెళ్ళాలి, మళ్ళీ షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చి స్నానం చేసి అంటే పూజ చేసుకొని వంట చేసుకొని తినడం, మళ్ళీ రెస్ట్ లేకుండా కన్నయ్యకి తినిపియడం, మిన్ను కొరకు వంట చేసి మిన్నుకు తినిపియడము, మళ్ళీ వాళ్ళిద్దరిని చూసుకొని మళ్ళీ సాయంత్రం పూట వాళ్ళకి అన్నం ఇక్కడనే వండుకొని టిఫిన్ బాక్సులు పట్టుకొని షాప్కి వెళ్ళేదాన్ని అన్నట్టు. ఇంకా షాప్ నుండి మళ్ళీ 7-8:30 వరకు ఉండి వచ్చేదాన్ని. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకు ఫస్ట్ తినబెట్టి వాళ్ళని కొంచెం సతాయిస్తూ ఉన్నారు బాగా. కొంచెం ఇక వాళ్ళకి తినబెట్టి వాళ్ళకు ఒక మిన్ను అప్పచెప్పి చికెన్ కానీ ఇక నేను పూజ చేసుకోవడము అదంతా నేను చేసుకున్నా. అట్లా జరిగింది పోయిన సంవత్సరం. అయితే మరి ఈ సంవత్సరం ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు కొంచెం కన్నగాడు ఓకే, 1 year దాటిపోయింది. ఇక మళ్ళీ బర్త్డే కూడా వస్తుంది, సెకండ్ బర్త్డే కాబట్టి కొంచెం ఓకే. కానీ వాడు ఫీడింగ్ బంద్ చేస్తే నాకు కొంచెం మంచిగా ఉండు, కానీ అస్సలు బంద్ చేస్తలేడు. నేను ట్రై చేస్తాను కానీ వాడు అస్సలు బంద్ చేసేటట్టు లేడు. ఇక అదొక్కటే నాకు మైనస్ పాయింట్ అవుతుంది. అస్సలు నైట్ అంతా వాడు ఏంటిది అని అంటే అసలు వాడికి నిద్ర ఎక్కువ లేదన్నట్టు, పొద్దంతా కూడా పడుకోడు. మళ్ళీ నైట్లో 11 కావాలి, కనీసం 10-11 అయితేనే వానికి నిద్ర వస్తుంది. అది కూడా మళ్ళీ మధ్యలో ఒక 4-5 సార్లు ఫీడింగ్ తీసుకుంటాడు. అసలు ఎక్కువనే, ఇంకా తక్కువ కాదు. అట్లా ఖచ్చితంగా నేను ఉండాలి వాని పక్కకు. అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర పడుకోబెడతా, అట్లా వండడు, నేనే ఉండాలి. అట్లా అని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ దేవుని కోసం భరించుకోవాలి. ఈసారి వేస్తే అంటే ఫస్ట్ కూడా వేసుకున్నాడు, ఫస్ట్ టైం వేసుకున్నాడు. తర్వాత సెకండ్ టైంకు నా కడుపులో ఉండే కన్నగాడు, డెలివరీకి దగ్గరలో ఉన్నాము. అట్లా పనికి రాదన్నాడు అయ్యగారు. అది లెక్కకు రాదంట, ఫస్ట్ వేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దంట. వేస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్లా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వేసుకోవాలి. ఆ ఫస్ట్ ఇయర్ లెక్కకు రాదు కాబట్టి పోయిన సంవత్సరం పట్టిండు, అది ఫస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరంతోనే సెకండ్. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అసలు కొంచెం అటు ఇటు అయింది. అంటే కొంచెం పర్సనల్ పనులు ఉన్నాయి, ఆ పనుల కోసమనే బంద్ చేస్తా అని అన్నాడు. కానీ మళ్ళీ ఈ సంవత్సరం బంద్ చేస్తే మళ్ళీ పోయిన సంవత్సరం వేసుకున్నది లెక్కకు రాదు కదా. అట్లా అనుకొని ఇక ఆ పర్సనల్ పనులు కొంచెం పక్కకు పెట్టి
ఇప్పుడు ఈ మాల అయితే వేసుకున్నాడే ఖచ్చితంగా వేసుకొని ఇది సెకండ్ 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కాబట్టి ఆ మాల ధారణ అయిపోయిన తర్వాత మాలలు విడిచేసి కొండగట్ట వెళ్ళి విడిచేసి వచ్చిన తర్వాత కన్యగాని బర్త్డే అవుతుంది. కన్యగాని బర్త్డే అయిన తర్వాత ఇక మా పనులేవో మేము చేసుకుంటాము అని డిసైడ్ అయినాము. అయితే ఇక ఈ వీడియో మీకు ఎందుకు పెడతానా అని అంటే ఎందుకో చెప్పాలనిపించింది మీ అందరికీ. ఇంకా నేను ఏ వీడియో పెట్టినా కూడా దాని కింద ఒక అక్కనో అన్ననో ఏమో పేరు తెలియదు, అతనే వాళ్ళు ఏమని పెడుతున్నారు అని అంటే, అక్క పెద్ద పెద్ద బెడ్షీట్లు చెద్దర్లు బట్టలు అన్నీ మూట కట్టి మోసుకు వెళ్ళే వీడియో ఏదో చెయ్యుర్రి అని అంటారు. అది దేనికోసము దేని కొరకు అనేది నాకు అసలు అర్థమవుతలేదు. సరే చేస్తాను, ఐ విల్ ట్రై. అది మీకే ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా చేస్తా రైటే. నా పనులన్నీ పెట్టుకొని చేస్తా, కానీ దానికి వ్యూస్ రాకపోతే నేను చేసిన కష్టం అంతా ఉత్తగా పోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ పాపం వాళ్ళు ఎప్పటి నుండో వీడియోలు కామెంట్లు పెడతా ఉన్నారు, ప్లీజ్ అక్క చెయ్యి వీడియో అప్లోడ్ చేయి, వీడియో తీసుకొని అప్లోడ్ చెయ్యి అని అంటారు. చేద్దాము త్వరలో. నాకు వీలు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చేస్తా. నాకు వీలు ఉండాలి అంటే అసలు కన్నిగాడు నా దగ్గర ఉండద్దు, ఎందుకంటే నేను కెమెరా సెట్ చేసుకుంటా, ఆడ వచ్చి అంత అంగరంగడి చేస్తాడు. అందుకే మొన్న అయితే సెల్లు తీసుకుపోయి నీళ్ళల్లో పడేసిండు. కొంచెం వాని దగ్గర నేను జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కానీ చూద్దాము, ఖచ్చితంగా ట్రై చేద్దాం. మీకు అది వీలవుతుంది అని అనుకుంటే. ఇప్పుడైతే కన్నయ్య లేడు, షాప్కి వెళ్ళిండు. ఇవాళ సండే రోజు మిన్ని కూడా ఇంటికాడనే ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ డాడీతో షాప్కి వెళ్ళిర్రు. ఇక నిన్న వీడియో ఆన్ చేసిన, ఇంట్రడక్షన్ మొత్తం చెప్పేసిన. మళ్ళీ నాకు ట్విస్ట్ ఏమొచ్చింది అని అంటే, మా మిన్ను ఇంటికి వచ్చి మా అమ్మ ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అట, నువ్వు ఖచ్చితంగా రావాలి, రా 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 అని ఇక ఇబ్బంది పడ్డది, అంటే ఏడ్చింది. ఇక నేను కూడా మంచిగా వెళ్ళి మంచిగా అక్కడ నేను కూడా మంచిగా మాట్లాడిన అదో ఇదో. కానీ పిల్లలు మాట్లాడంగా అయితే వణుకుతున్నారు. ఎందుకు అంటే మా మిన్ను మాట్లాడేటప్పుడు షేక్ అవుతుంది అన్నట్టు. అంటే నేనేమన్నా మిన్ను మంచిగా చెప్పు, ఎందుకు భయపడుతున్నావు మంచిగా చెప్పు అని నేను ఇంకా దాని దగ్గరుండి చెప్పించిన అన్నట్టు, ఇట్లా అట్లా అని. కానీ ఇక పేరెంట్స్ కూడా మాట్లాడాలి అన్నప్పుడు నేను లేచిన, టక్కన నేను చెప్తా అన్నట్టుగా లేచిన. కానీ ఎందుకో మాట్లాడంగా కాళ్ళు చేతులు మొత్తం వణుకుతున్నాయి. ఆ సార్ల ముందు మాట్లాడాలంటే అమ్మో నా వల్ల కూడా కాలేదు. కానీ ధైర్యం చేసుకొని మంచిగా నేను మాట్లాడిన. సార్లకు కూడా థ్యాంక్ యూ చెప్పిన. మళ్ళీ మీరు ఇట్లనే ఎంకరేజ్ చేయాలి పిల్లలను. అంటే గవర్నమెంట్ స్కూల్స్ మనం చాలా చూస్తున్నాము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు చదువులు మంచిగా చెప్పక టీచర్లు నెగ్లెక్ట్ చేసే పిల్లలకు చదువు వస్తలేదని అందరు తీసేసి మళ్ళీ ప్రైవేట్లలో ఎత్తారు. కానీ మీరు అట్లా చేయొద్దు, మంచిగా చెప్పుకోవాలి చదువులు అట్లా ఇట్లా అని నేను కూడా ఎన్నో తీట్లా మాట్లాడిన. మళ్ళీ ఇంకొక మీ విషయం ఏంటిది అని అంటే, మా మిన్ను హోంవర్క్ నేను మొన్నట్ల రెండు హోంవర్క్లు రాసిన. నేను రాస్తే సార్ చూసి దాని కింద ఏం రాసిందంటే డోంట్ రైట్ పేరెంట్స్ అని రాసిండు. రాసిన తర్వాత అదే నిన్న నేను పేరెంట్స్ మీటింగ్లో చెప్పిన అన్నట్టు. సార్ ఇంతకుముందు ఉన్న సార్ నేను అప్పుడు హోంవర్క్ రాస్తే గుడ్డిగా రైట్ వేసేది, ఇట్లా ఏం చెప్పలేదు అన్నట్టు పిల్లలతోని. అట్లనే నేను కూడా హోంవర్క్లు రాసిన. అంటే ఊకే రాసి నాకు చేయనొస్తుందమ్మా అంటే దాని బాధ చూడలేక రాసిన సార్. కానీ మీరు దాని కింద మీరు డోంట్ రైట్ పేరెంట్స్ అని రాసిరు కదా, నాకు అది చాలా మంచిగా అనిపించింది, నచ్చింది. అంటే పేరెంట్స్ రాయొద్దు, పిల్లల హోంవర్క్ పిల్లలు రాస్తేనే కదా వాళ్ళకు చదువు అనేది వస్తుంది. అట్లా అని మీరు అట్లా ఉద్దేశించి నాకు అట్లా డోంట్ రైట్ పేరెంట్స్ అని రాసిరు కదా చూడండి, అది నాకు బాగా నచ్చింది. మీరు అట్లా రాసినప్పటి నుండి ఎన్ని హోంవర్క్లు ఇచ్చినా రాత్రి 10-11 అయినా కూడా నా బిడ్డ ఒకటే కూర్చొని రాస్తాను తప్ప నేను రాస్తారా చిన్న అన్న కూడా లేదమ్మా సార్ అట్లా రాయొద్దు అన్నాడు పేరెంట్స్ని, మొన్న రాసియలేదా అని చెప్తాను సార్. మంచిగా చెప్తారు, ఇప్పటికి కూడా మంచిగానే వస్తున్నాయి. ఇక ఇంటి దగ్గర కూడా నేను నాకు వీలున్నప్పుడు కొంచెం అట్లా చెప్పుకుంటున్నా అని చెప్పిన. ఓకే అమ్మ థ్యాంక్ యూ, మీరు అట్లా రాయొద్దు కదా అందుకే నేను అట్లా రాసిన అని చెప్పింది కదా సారు. అది నాకు మంచిగా అనిపించింది. వీడియో ఎందుకు ఆన్ చేసిన అని అంటే మా ఆయనతో మాట్లాడిపిద్దామని ఆన్ చేసిన. కాకపోతే ఈ వీడియోలో ఆయన మాట్లాడేటట్టు లేడు. ఇంకొక వీడియోలో నేను ఆయనతో మీకు మాట్లాడిపిస్తా.
ఫంక్షన్ చేసినాం కదా, దాని కట్నాలతో గురించి ఒక కామెంట్ వచ్చింది అన్నట్టు. కట్నాలు ఎంత పడ్డాయి చెప్పుర్రి అని. అది కూడా నేను ఆయనతో చెప్పిద్దామని నేను అది చెప్తలేను. వీడియో అయితే ఇంతే. ఆయన వచ్చిన తర్వాత మీకు వీలైతే ఆయనతో ఒక వీడియో తీపిచ్చి మీకు నేను అప్లోడ్ చేస్తా, చూద్దురు. ఇప్పుడైతే ఇంకా మీకు మీ ఊర్లలో ఇట్లా ఆంజనేయ మాలలు ఎవరైనా ధరిస్తారా అనేది అయితే చెప్పుర్రి, కామెంట్లో పెట్టుర్రి. ధరిస్తే ఏ విధంగా ఉంటారు, మీరు ఉపవాసం ఎట్లా ఉంటారు, పూజలు ఎట్లా చేసుకుంటారు, ఎన్నిటికి చేస్తారు అనేది. మా దగ్గర ఏమో పొద్దున్నే అక్కడ గుడి దగ్గర స్వామి వాళ్ళ పూజ అయిందంటే మన పూజ కూడా కంప్లీట్ కావాలి. తొందర లేచి పనులన్నీ చేసుకొని కంప్లీట్ కావాలి. మళ్ళీ ఇంకా అప్పుడైతే ఇక ఏం లేదు, ఓన్లీ ఛాయ్ తాగడు. మళ్ళీ మధ్యాహ్నం 12-1కి వాళ్ళ భిక్ష అయిన తర్వాత మనం కూడా స్నానం చేసి వంట చేసుకొని అప్పుడే తినుడు. ఇక నైట్ అంతా ఏం లేదు, తింటే పండ్లు ఫలాలు ఏమన్నా తీసుకోవచ్చు, అట్లా కింద పడుకోవడం. ఇంకా బై బై.